ఉస్తాద్ ఇస్మార్ట్ ఉస్తాద్ రామ్ పొదినేని. ముందుగా ఇక్కడ విచ్ చేసిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, సందీప్ కిషన్ ఫ్యాన్స్ అందరికీ, లావణ్య ఫ్యాన్స్ అందరికీ. అయిపోయిందా టైం వెళ్ళిపోను? లేదు రామ్, యువర్ ఫ్యాన్స్ అండ్ సందీప్స్ ఫ్యాన్స్ వాంటెడ్ టు గార్లెండ్ యూ. సో దాని తర్వాత మీ మాటలు ఒక్క నిమిషం. ఆల్ ద ఫ్యాన్స్ ప్లీజ్. సందీప్ లేదు, యాక్చువల్లీ మాట్లాడేసిన తర్వాత చేస్తే బెటర్ కదా. ఒక్క 2 minutes. సందీప్ కిషన్ ఫ్యాన్స్ అందరికీ, లావణ్య ఫ్యాన్స్ అందరికీ, అండ్ మై ఎనర్జీ చూస్తున్నా మొత్తం తిరిగిచ్చేస్తా. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. లవ్ యూ టూ. ముందుగా ఇక్కడ కరోనా టైంలో బేసిక్లీ ప్రొడ్యూసర్స్ అందరూ అసలు ఒక్కొక్క ప్రొడ్యూసర్లో ఎంత దమ్ముందో తెలుస్తుందండి. దే ఆర్ ద రియల్ హీరోస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక టైంలో అసలు ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏంటి రిలీజ్ చేయాలా లేదా, షూటింగ్ పెట్టాలా లేదా అనే కన్ఫ్యూషన్లో ఒక డేరింగ్ స్టెప్ తీసుకునే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి, తెలుగు ప్రొడ్యూసర్ అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ దుబాయ్లో ఉంటారు. ఆయన హెడ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ స్టిల్ అవైటింగ్ తెలుగు రిలీజెస్ అన్నారు. అంటే ఎంత కీన్గా చూస్తున్నారు వరల్డ్ మొత్తం. ఫ్యామిలీ ఫ్రెండ్, హీఈస్ అ వెరీ బిగ్ పర్సన్ అనమాట. ఐమ్ వెయిటింగ్. అంటే ఒక చిన్న తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నా సరే ఆయనకు దుబాయ్లో, లండన్ దాకా తెలుస్తుందంటే ఐ థింక్ తెలుగు ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ తెలుగు ప్రొడ్యూసర్. అండ్ ఈ సినిమా A1 ఎక్స్ప్రెస్, ముందుగా డెబ్యూటెంట్ డెనిస్. ఇందాక ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్కి థ్యాంక్ యూ నేను వదలను, థ్యాంక్ యూ అన్నావు. సో దాట్ షోస్ హౌ మచ్ యూ లవ్ ద ఫిల్మ్. అంటే మనం ఒక ఫిల్మ్ ప్రేమిస్తే దాన్ని ఎవరెవరు చిన్న, ఇట్ కుడ్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ టచ్ అప్ బాయ్ కూడా దానికి వాల్యూ యాడ్ చేస్తున్నాడు అనేది అతను ప్రేమించేస్తూ ఉంటాం. సో హౌ మచ్ యూ లవ్ ద ఫిల్మ్ అనేది యూ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో తెలిసిపోతుంది. అండ్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. నువ్వు హ్యాపీగా షార్ట్ ఫిల్మ్ చూపించుకుని వచ్చేసావు. నేను ఫస్ట్ 2004లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో చెప్పడానికి నాకు చాలా టైం పట్టేది. బట్ గుడ్, ఇట్స్ లుకింగ్ రియలీ గ్రేట్. అండ్ ఐఎమ్ షూర్ యుల్ బీ అ వెరీ బిగ్ డైరెక్టర్ సూన్. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, వివేక్ గారు. I happened to meet them earlier. Very passionate people, sir. I think you're very daring, the kind of step you have taken, especially in this COVID times, continuing shoot and all that. Lovely project. I'm sure వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు మిమ్మల్ని. అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఫ్యాక్టరీ అని పెట్టారు, ఫ్యాక్టరీ వస్తూనే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అండ్ అగర్వాల్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ సందీప్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్, కానీ హీరోగా తర్వాత చెప్తా. అండ్ సినిమాటోగ్రాఫర్ కెవిన్, ఫిల్టర్స్ ఇంకా పెట్టి చూస్తున్నారు, అంటే యువర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ కెవిన్, లవ్ యువర్ వర్క్. హిప్ హాప్ తమిళ తమిళ్ సాంగ్స్ వింటూ ఉంటాను. ఐ లవ్ దిస్ సాంగ్స్. హిప్ హాప్, you're not here, but I love all your songs and they've been perfectly translated into Telugu and already album కూడా మంచి హిట్ అయింది. అండ్ ఆల్బమ్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయిపోయినట్టే. సో ఆల్ ది బెస్ట్. లావణ్య సంగతి మీకు తెలీదు, లావణ్యకే తెలీదు. లావణ్య యాక్చువల్లీ ఈస్ట్ గోదావరిలో పుట్టింది. తనకున్న ఎటకారం నేను ఇండస్ట్రీలో ఏ హీరో దగ్గర చూడలా. అది నీకు కూడా తెలియదు. ఈస్ట్ గోదావరి అంటే ఇక్కడ ఎటకారం అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఐవ్ ఎవర్ మెట్. అంటే ఎనీ టైం ఫోన్ చేస్తే ఏ మూడ్లో ఉన్నా సరే నవ్వి చేస్తూ ఉంటుంది. సో లావణ్య, యూ లుక్ సూపర్ ప్రిటీ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ సందీప్ యాక్చువల్లీ నాకు చెప్పినట్టు చెన్నైలో కామన్ ఫ్రెండ్స్ అంటే వెరీ ఇదనమాట. అప్పుడప్పుడు కలుస్తూ కనపడతా ఉండేవాడు. కానీ నెమ్మదిగా అక్కడ నుంచి గౌతమ్ మేనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడని తెలిసింది. అక్కడ నుంచి ఇక్కడ హీరోగా ట్రై చేస్తున్నాడని తెలిసింది. ఇక్కడ హీరో అయిపోయాడని తెలిసింది. ఐ వాచ్ దిస్ ప్రస్థానం, ఫ్యాంటాస్టిక్ జాబ్. ఐ హావ్ నెవర్ గాట్ ద ఆపర్చునిటీ టు టెల్ యూ దిస్. అక్కడ నుంచి హీరో అని కాకుండా ప్రొడ్యూసర్ అంటాడు, రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాడు, ఇప్పుడు ఏదో సెలూన్స్ అంట. ఒక్క ఫీల్డ్లోనే సక్సెస్ అవ్వడం కష్టం. అంటే హీఈస్ కాంకరింగ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ హిస్ 25th ఫిల్మ్. సందీప్, ఎందుకు వచ్చాను అన్నిసార్లు అడిగావు. అంటే వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని అడిగావు. సో వాట్ ఐ రియలీ సా ఇన్ దిస్ ఫిల్మ్ వాజ్ యువర్ ప్యాషన్. అంటే
ఒక్కొక్క ప్రతి యాక్టర్కి ఒక సినిమా వస్తుందండి. దే జస్ట్ పుట్ దేర్ లైఫ్ ఇంటూ ఇట్. అంటే ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ అన్నీ పెట్టేస్తూ ఉంటాం. ఇందాక నువ్వు తెలియకుండా ఒక మాట అన్నావు, ప్రతి సినిమాకి కష్టపడ్డాను, ఈ సినిమా కష్టపడలేదని. మనం తెలియకుండా ప్రతి సినిమా కష్టపడతాం. అంత ఇష్టపడి చేసిన దానికి మన కష్టం అనిపించదు. సో దట్స్ ద రీజన్ వై యూ డెంట్ ఫీల్ ఎనీ పెయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ షూర్ దట్ విల్ షో ఆన్ స్క్రీన్ ఇన్ ద రిలీజ్. అండ్ ఏంటయ్యా ఏంటి ఏం చెప్పాలి? అండ్ అండ్ మనం సినిమా తీస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటాం, ఓ చిన్న సినిమా తీస్తున్నామా పెద్ద సినిమా తీస్తున్నామా అనేది మనం ఏదేదో ఫీలింగ్లో ఉంటాం. మనం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు సినిమా ఓకే 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 అయ్యో ఓకే 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 శానిటైజ్ చేస్తాం. మనం సినిమా రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది సినిమా పెద్ద సినిమా తీసామా చిన్న సినిమా తీసామా అనేది. అండ్ నాకు ఇక్కడైతే సందీప్ చాలా పెద్ద సినిమా కనపడుతుంది. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సందీప్ ఆల్ ద బెస్ట్. 25 ఫిల్మ్స్ అసలు ఎంత ఫాస్ట్గా ఎలా చేసామో నాకు తెలియట్లా, బట్ గుడ్, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారి మారిపోయిందండి. అంటే ఆడియన్స్ ఎప్పుడు హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ హీరోస్ అందరూ కలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎప్పుడు వస్తారో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు హీరో అవుట్ దేర్ హు కమ్ అవుట్ అండ్ వాచ్ ద ఫిల్మ్స్. అండ్ అలాగే ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. March 5th రిలీజ్ అవుతుంది సినిమా. ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ పర్సన్, సీతారాం. అంటే ప్రతి సినిమాకి ఒక క్యాండిడేట్ ఉంటాడండి, సైలెంట్గా వస్తాడు, అన్ని పనులు చేస్తాడు, మళ్ళీ సైలెంట్కి వెళ్ళిపోతాడు. అతను ఉన్న విషయం కూడా తెలియదు. సో ఐవ్ నోన్ హిమ్ ఫర్ రియలీ లాంగ్ టైమ్. సీతారాం నువ్వు చెప్పుకోవు, సో మేము కూడా చెప్పకపోతే నువ్వు ఉన్నాను కూడా తెలియదు కాబట్టి నువ్వు చెప్తున్నావు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఐడ్ లైక్ టు విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోనా బి అ బ్లాక్ బస్టర్ సక్సెస్. ఆల్ ది బెస్ట్.